ఇది మొదటగా. ఒకవేళ నీ జీవితంలో దేనినో ఆశించి ఆయన దగ్గరికి వస్తే ఇక్కడి నుంచి ప్రభువా ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందామండి. నువ్వే నాకు కావాలి ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా అని తీర్మానం చేసుకుందాం. ఇక రెండో విషయంలో ప్రభువా అన్నీ బాగుంటే నేను భక్తిలో దిగజారిపోతున్నాను ప్రభువా, ఇక నుంచి నేను దిగజారను ప్రభువా, స్థిరపడతాను, బలపడతాను, సమృద్ధి ఉన్నా మీకోసమే నిలబడతాను, సమృద్ధి లేకపోయినా మీకోసమే నిలబడతాను, మిమ్మల్ని ఒక మాట అన్న మీకు దూరంగా బ్రతకను ప్రభువా, మీరే ఇచ్చారు మీరే తీసుకున్నారు ఒక యోబులా నేను నిలబడతాను ప్రభువా అని తీర్మానం చేసుకుంటాను. ఇక మూడో విషయంలో అయ్యా అన్నీ ఇచ్చావు ప్రభు, నీ గురించి మేము ఆలోచన చేయడం లేదు, ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి ధరించుకోవాలని ఆలోచన చేస్తున్నాం తప్ప తాగడానికి తిండినిచ్చావు, నీళ్ళనిచ్చావు, ఆహారం ఇచ్చావు, శరీరం ఇచ్చావు, ఈ సర్వ సృష్టిని ఇచ్చావు, ప్రాణం ఇచ్చావు, ఎందుకోసం మా కోసం ఇంతకోసం మీ పరితపించిపోతున్నాం మీ గురించి ఆలోచన చేస్తూ మిమ్మల్ని ఆనందింప చేయాలంటే నీతిగా బ్రతకాలని, కనికరం కలిగి బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని మీరు సెలవిచ్చారు. అటు కృప దయచేయండి దేవా, స్తోత్రాలు. అవును ప్రభువా, 24 గంటలు కొనుకగా నిద్రపోక మా కోసం మీరు పరితపించిపోతుంటే ఒక 10 నిమిషాలు మీకు ప్రార్థన చేయడం సమయం లేకపోతున్నాం ప్రభువా, అయ్యా ఒక 10 నిమిషాలు వాక్యం చదవడం సమయం లేకపోతున్నాం ప్రభువా, ఒక ఆదివారం 2 గంటలు మీకు ఇవ్వలేకపోతున్నాం ప్రభువా, క్షమించండి ప్రభువా. ఇక నుంచి మేము ప్రార్థనకు సమయం ఇస్తాం ప్రభువా, అయ్యా వాక్యానికి మేము సమయం ఇస్తాం ప్రభువా, ఏదేమైనా సరే మీ సన్నిధికి మేము వస్తాం ప్రభువా, మిమ్మల్ని ప్రేమిస్తామని మనం మాట్లాడు. అయ్యా నా జీవితంలో ప్రధానమైన స్థానం మీకు ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, నా పిల్లలకి ఇస్తున్నాను, నా భర్తకి ఇస్తున్నాను, నా భార్యకి ఇస్తున్నాను, నా ఆస్తికి అంతస్తుకి అందానికి చదువుకి పనిపాట్లకు వ్యాపారాలకు ఇస్తున్నాను, కానీ మీకు ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించండి తండ్రి. ఇక్కడి నుంచి ప్రధానమైన స్థానం నీకే ప్రభువా, ఏసావు వలె భ్రష్టత్వంగా నేను అవ్వకూడదు ప్రభువా, ఒక ఇస్కరియోతు యోధాలా నేను ఉండకూడదు ప్రభువా, అయ్యా సారేపతులు ఎదవరాల వలె ఉండాలి తండ్రి, అయ్యా శద్రక మిషక అబేద్నెగోల వలె ఉండాలి ప్రభువా, దానియేలు వలె ఉండాలి, మీకు మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి ప్రభువా, ప్రధానమైన స్థానం మీకు మాత్రమే ఇవ్వాలి ప్రభువా. పూర్ణ ఉదయంతో నేను ప్రేమిస్తానని పాటలు పాడుతున్నాను, కానీ నేను ప్రేమించలేకపోతున్నాను ప్రభువా, ఇక నుంచి ప్రేమించే మనసు నాకు దయచేయండి దేవా. అయ్యా నా కోసం ప్రాణాన్నే మీరు వదులుకున్నారు తండ్రి, నా కోసం ఎన్నో త్యాగం చేస్తారు ప్రభువా, మీ అధికారాన్ని వదులుకున్నారు, నరరూపుగా మానవుడిగా వచ్చి ఎంతో తగ్గించుకున్నారు ప్రభువా, మీకోసం ఏమీ వదులుకోలేకపోతున్నాను ప్రభువా, కానీ మీరు నా మేలు కోరి మమ్మల్ని ప్రేమించి పాపం వదులుకోరా చాలు అంటున్నారు తండ్రి. ఆ పాపాన్ని వదులుకుంటే మీకు కలిసి వచ్చేది ఏం లేదు, కానీ మా జీవితాలు బాగుపడతాయి, మా ప్రార్థనలు ఆలకిస్తారు, మా కష్టాలు తీరుస్తారు, సమాధానం ఇస్తారు, నెమ్మదిస్తారు, మరణించిన తర్వాత నిత్యరాజ్యం మాకు ఇస్తారని పాపాన్ని వదులుకోమని మా మేలు కోరికే మమ్మల్ని గోజాడుతున్నారు ప్రభువా, బ్రతుములాడుకుంటున్నారు తండ్రి. ఎంత ప్రభువా మీరు వదిలితే మా బ్రతుకులు మరకలో తెల్లారిపోతాయి ప్రభువా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆరుబడి జీవితాలు ప్రభువా, ఎందులోని మేము ఎందుకు చేయలేం ప్రభువా, మా తల మీద ఒక రెంటుకు రాలిపోతే మరలా మేము పెట్టుకోలేం ప్రభు, తెల్లగా నేను నల్లగానే మార్చలేను మేము. మరి అసాధ్యం సుసాధ్యం చేసే దేవుడివి మా కోసం తగ్గించుకుంటూ ఓర్పు కలిగి సహనం కలిగి అయ్యా మమ్మల్ని మారు మనసు పొందడానికి ఇంత మహాకృప అనుగ్రహిస్తున్నారు. ఇంకా దేనికోసమో ప్రయాసపడుతున్నాం ప్రభు, ఆస్తుల కోసం అంతస్తు కోసం ప్రయాసపడుతున్నాం అయ్యా, దిగంబలుగానే వచ్చాము, దిగంబలుగా వెళ్ళిపోతాం, ఈ రోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం మాకు తెలియదు ప్రభువా, కానీ మిమ్మల్ని ప్రేమిస్తే ఐశ్వర్యం ఉంటుందని, మిమ్మల్ని ప్రేమిస్తే ఘనత ఉంటుందని, మిమ్మల్ని ప్రేమిస్తే స్థిరమైన కలిమి ఉంటుందని మీరు సెలవిచ్చారు ప్రభువా, సకల ఆశీర్వాదాలు ఇస్తారని సెలవిచ్చారు తండ్రి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, భ్రమలో బ్రతుకుతున్నాం తప్ప మేము ప్రేమించట్లేదు ప్రభువా, ఇక్కడి నుంచి మేము ప్రేమించడానికి సహాయం చేయండి, పూర్ణ ఉదయంతో మేము ప్రేమించడానికి సహాయం చేయండి, శక్తినివ్వండి, బలాన్నివ్వండి ప్రభువా. అయ్యా ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వుంటే మాకు చాలు ప్రభువా, అయ్యా నువ్వుంటే మాకు చాలు యేసయ్యా, నీ తోడు కావాలయ్యా, నీ నీడ కావాలయ్యా, నీ ప్రేమ కావాలయ్యా. అవును ప్రభువా, నువ్వుంటే మాకు చాలు యేసయ్యా, నువ్వే మాకు కావాలి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా అడుగుదామండి, నువ్వుంటే మాకు చాలు యేసయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా అని అడుగు. అందరూ అలాగనే కళ్ళ మూసుకుని అవును దేవా నువ్వుంటే మాకు చాలు ప్రభువా, ఏమున్నా ఏమో లేకపోయినా పర్లేదు ప్రభువా, పరిస్థితులు ఎలా మారినా ఏ విధంగా అయినా సరే మీరుంటే మాకు చాలు ప్రభువా, మీరు మాతో మీరు మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభు.
గడిచిన వారు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని మాట్లాడారు తండ్రి. ఓ క్రైస్తవా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావా అని ఈరోజు మమ్మల్ని అడిగితే మరి మీ ఏ విషయంలో కూడా మేము ప్రేమించట్లేదు ప్రభువా, ప్రేమిస్తున్నామని భ్రమలో మాత్రమే బ్రతుకుతున్నాం తండ్రి. అవును ప్రభువా, మా బ్రతుకులో ప్రధానమైన స్థానం మీకు ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి, మీకోసం త్యాగం చేసే మనసు మాకు కావాలి, మీ గురించి ఆలోచించాలి. పరిస్థితులు మారినా మా ప్రేమ మారకూడదు ప్రభువా. ఇటువంటి సర్ప్రైజ్ను కోరకుండా మీరుంటే మాకు చాలు ప్రభువా అన్నట్టు మేము ప్రేమించాలి తండ్రి. అటువంటి స్థితిలో మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి ప్రభువా. మిమ్మల్ని ప్రేమిస్తే ఐశ్వర్యం ఇస్తానన్నారు, ఘనతనిస్తానన్నారు ప్రభువా, నిత్య రాజ్యాన్ని ఇస్తానని మీరు సెలవిచ్చారు తండ్రి. ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు ప్రభువా. నన్ను ప్రేమించే వారికి కావాలనే పరితపించిపోతున్నారు తండ్రి. నన్ను ప్రేమించే వారికి కావాలనే మీరు కొట్టుమిట్టలాడుతున్నారు ప్రభువా. అయ్యా, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము, నా పిల్లలు పెంచి పోషించి పెద్దవారుగా చేస్తాను, కానీ నన్ను ప్రేమించటం లేదు, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నా ఆయన బాధపడుతున్నాడు ప్రియులారా. అవును, ఆయన మనం ప్రేమించి ఆయన తట్టు తిరుగుదాం. అయ్యా, అట్టి కృప మాకు దయచేయండి. కేవలం వారు మాత్రం ఉండకుండా ప్రభువా, మా బ్రతుకులో మిమ్మల్ని ప్రేమించే భాగ్యాన్ని దయచేయండి, మీకు సమయం ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి, మీకు మొదటి స్థానం ఇచ్చే భాగ్యాన్ని దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి బట్టి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి గారు. ఆమేన్.